మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశాన్ని నడిపిస్తున్న రాజారామన్ గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అత్యంత అమానుషం, అమాయనీయం, దారుణం, దుర్మార్గం. ఎందుకంటే ఈ కొమ్మెర జాతరలో జరిగినటువంటి దారుణం ఏదైతే ఉందో ఆ దారుణంలో ఆ జాతరకి అక్కడ ఉన్న అగ్రవర్ణాలు, రెడ్డిలు ఆ గుడిని కబ్జా పెట్టుకొని ఆ జాతర పేరు మీద ఆదాయం సంపాదించడం కోసం అని చెప్పి జాతరకు అత్యధికంగా జనాభా రావడంతో దానికి రుసుము చెల్లించాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా అక్కడ డబ్బులు కట్టి రుసుము చెల్లించే అవకాశం లేకుండే. కానీ ఈ సంవత్సరమే అక్కడ సర్పంచ్ ఎవరైతే గెలిచిరో తుకారం రెడ్డి, వాడు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం కోసము రుసుము పెట్టాడు. ఆ రుసుము చెల్లించలేదనే కారణంతో అక్కడ ఆడబిడ్డను, ఆ పసిపాపను, ఆ తుకారం రెడ్డి ఆ అనుచరులు అందరూ కలిసి దాడి చేశారు. దాన్ని ప్రశ్నించిన తన భర్తను కూడా దాదాపుగా 3 గంటలు ఒక రూమ్లో వేసి బంధించి కొట్టారు. ఇదేమని ప్రశ్నించి వాళ్ళందరూ బాధితులే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్కడున్న పోలీసులు బాధితులపైన కాకుండా, బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా కాకుండా బాధితులపైనే మళ్ళీ రిటర్న్ కేసు పెట్టారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది. ఎందుకు ఈ దారుణం జరుగుతూ ఉందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి, వాని అనుచరుడే, ఆ ఎమ్మెల్యే అనుచరుడే ఆ ఊరు సర్పంచ్ కాబట్టే వాడిని అరెస్ట్ చేయట్లేరు, దీని మీద చర్యలు తీసుకోవట్లేరు. ఇప్పటి వరకు డీసీపీ మాట్లాడుతున్నారు, నిన్న మాట్లాడుతున్నారు డీసీపీ. అక్కడ ఆ దాడి జరిగినప్పుడు ఆ పాప అక్కడ లేదంటూ డీసీపీ నేను అడుగుతా ఉన్నా, సిగ్గుందా నీకు డీసీపీ? ఈరోజు అన్ని మీడియాలలో, అన్ని ఛానళ్లలో అక్కడ పాప లైవ్లో సీసీ కెమెరా రికార్డులు, ఫుటేజ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని ఆ పాప లేదని చెప్పి ఈ సమస్యను తప్పుదారి పట్టించే క్రమం చేస్తూ ఉన్నది ప్రభుత్వము? ఒకసారి మనం సామాన్య ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితులే మీదనే కేసులు పెట్టి వాళ్ళు ఇచ్చిన నేరం పైన, కంప్లైంట్ పైన పూర్తి దర్యాప్తు చేయకుండా మామూలు సెక్షన్ల కింద వాళ్ళపైన కేసులు పెట్టారు. డీసీపీ మాట్లాడుతూ ఉన్నాడు, మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించా ఉన్నాము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించినాము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము హత్యా నేరము నమోదు చేస్తూ ఉంటారు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా ఏదైనా హత్య జరిగితే నివేదికలు వచ్చిన తర్వాత మర్డర్ కేసులు నమోదు చేసే చరిత్ర ఉందా? ఒక్కసారైనా ఎప్పుడైనా హత్య జరిగితే హత్యా నేరము సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి దానిపైన విచారణ చేస్తారు. ఒకవేళ దాంట్లో ఏదైనా తప్పు ఉంది, లోపం ఉంది అనుకుంటే ఛార్జ్ షీట్లో ఆ పేరు తీసేసే అవకాశం ఉంది. అయినా ఇటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా, చట్టాన్ని పక్కదారి తప్పించి బాధితులపైనే నిందలేసే విధంగా ఈ ప్రభుత్వము, అధికారులు, యంత్రాంగం కొనసాగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా శంషాబాద్ ఏరియాలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే చట్టాలు పరిశీలించకుండానే, జ్యుడిషియరీ ముందు ప్రవేశపెట్టకుండానే ఎన్కౌంటర్ చేసారు. ఎందుకంటే ఆమె అగ్రవర్ణ అమ్మాయి కాబట్టి. కానీ ఇక్కడ బాధితురాలు కింది కులాలు, చాకలి కులము, ఎస్సీ కులం కాబట్టి చట్టాలు సెక్షన్ల వైపు మార్చి తయారు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగినప్పుడు చట్టాలు చెప్పలేదు, కోర్టు కూడా ప్రవేశించకుండానే ఎన్కౌంటర్ చేసిన కాలంలో ఉన్నప్పుడు మరి మా దళితులకు, బీసీలకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు స్పందించలేదు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సమావేశాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ టెంపుల్ల పైన అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువైతా ఉంది, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మల్లన్న జాతరలో ఏదైతే ఉందో ఒగ్గు కళాకారులలో వాళ్ళ వారసత్వాన్ని పక్కకు తొలగించి ఆ గుడులను, ఆ క్షేత్రాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం కోసము పూజారి వర్గము, రెడ్డి వర్గము జమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఒగ్గు కళాకారులు, పూజారులు ఉండాలని ఏదైతే కార్యాచరణ భవిష్యత్తులో చేయబోతా ఉన్నామో దానికి పెద్ద ఎత్తున మేము విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను సమీకరించి ఆ ప్రోగ్రాంలో కూడా విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం మిత్రులకు, పెద్దలకు